ఇంటికాడ ఒక 4 రోజులు లేకపోయేసరికి ఇల్లంతా ఎట్లా ఆగమాగం చేసిండో చూడు. ఎక్కడ గిన్నెలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ బట్టలు అక్కడే పడేసిండు. కొంచెం ఇల్లైనా ఊడ్చుకోద్దా ఈ పెద్ద పిట్ట కళ్ళోడు. పాడుపడ్డ కొంపలెక్క ఎట్లా తయారైందో చూడు. ఎన్ని ఎట్లా పడితే అట్లా పడేసింది. ఇట్లా ఉంచుకుంటారా? ఎటు పోయినావు వదిన? కరణే పడతలేవు. ఇంకెటు పోతా వదినే? మా అమ్మకు కన్ను ఆపరేషన్ అంటే మా అవ్వగారింటికి పోయినా. కన్న తల్లిని 4 రోజులు నడుచుకోవద్దా? మా అమ్మకు మేం తప్ప ఇంకెవరున్నారు చెప్పు? అయ్యో వదినే అట్లనా? ఇప్పుడు మంచిగుందా మీ అమ్మకు? ఏదో వదినే, ఇప్పటికైతే మంచిగానే ఉంది ఆ దేవుని దయ వల్ల. సరే వదిన, పొయ్యి మీద బియ్యం పెట్టినా పోతున్నా. సరే వదినే. ఓ మనిషి, చాయ్ తీసుకురా అన్నా. పెట్టుకురా పోయే భవాని, తలకాయ కూడా నొస్తుంది. సరే. మా తమ్ముళ్ళు ఎటు వేరు? నీ తమ్ముళ్ళు ఎటు వేరు నాకేం తెలుసే? నీకు ఎప్పిపోలేదా? నాకు ఎప్పి పోతు రైట్ అని పోతే నువ్వేటన్నా తోలినావు అనుకుంటే. నేనెందుకు తోలుతా? నేనే నా మాట వింటారా మీ తమ్ముళ్ళు? ఎటు పోయిర్రా? ఎటు పోతానే? బావి కాడుకు వేస్తాను. అవునే అక్క, బావి ఎప్పుడు ఇంట్లో ఉంటాడా అనే? మాతో బయటికి రాడా? ఎందుకు రాడరా? మీరే తోలుకోవతలేరని మీ బాగా ఏది గురుగుతాడు. తీసుకుపోయినాక ఎందుకు రాడు? ఎందుకు వస్తారా? తింటాడు పంటాడు. బలిసిందా అరే పాడుకోవాలు? మీకు ఎట్లా ఆడుతున్నారు? నేను అయ్యో ఏదో అన్నారు తీయరాదు అనగానే ఏమైంది ఇప్పుడు? అవురా, మీరు కూడా ఏంద్రా బావంటే అసలే విలువ లేకుండా మాట్లాడతారు. గిదేనా బావతో మాట్లాడే పద్ధతి? అయ్యో అక్క, ఏదో బావని పరాశం అయినావు, దానికి గట్ల ఎందుకంటావు అక్క మమ్మల్ని? అయితే కానీ బావా, మనం ఫామ్ కాడు పంపా. నేను రాను పోరి. అయ్యో పోవటానికి ఏంది? ఊకింట్లోనే ఉంటావా? పో. సరే తీయే పోతా. ఉందా? అదో ఎప్పుడు వచ్చినాయో విజయ? పోతా పోతా పొలగాడు నేను లేకపోతే ఇక తింటలేడు పంటలేడు, ఉట్టిగానే ఉపాసం ఉంటుండు. ఏందే విజయ, ఇప్పుడు నిన్నేమన్నానికి అంత కోపానికి రావాడుతుంది ఏందే? కోపానికా? నిన్ను చూస్తే కోసి కారం పెట్ట బుద్ధి అవుతుంది. అగో నేనేమన్నాని కోసి కారం పెట్టాలనిపిస్తుందే? ఓ దిక్కుమాల మొక్కుపోడా, ఇల్లంతా కంపు కంపు చేసినా కింద చీపురు ఎదుకొని ఇల్లు ఉడుచుకుంటే నీ చేతిలో నరిగిపోనా? గదేనే తిరిగి తిరిగి వచ్చిన గాడిదట ఇంటికాడున్న గాడిదని ఈడ్చి తన్నిందట. గట్టున్నాయి నీ మాటలు. ఎన్నడన్నా ఈ సమయత్తు పనిచేసింది నేను? ఓ ముద్దు మొక్కుపోడా, పెండ్లా ఉండంగా ఇంటి పనులు చేసే మొగోళ్ళని చూపెట్టాలా నీకు? ఏమో పెద్ద తురుకా లెక్క మాట్లాడుతుండు. అవునే, పుక్కాడికి వచ్చిన బస్సులు వచ్చినాయి. అవ్వగారి పేరు చెప్పి ఆ అక్కింటికి ఈ అక్కింటికి పోయి ఆటగా తినొచ్చినావు. ఒక్క గుద్దు గుద్దుతే తిన్నదంతా అక్కల బిడ్డ. ఇగేంది నీ లెక్క ఆటగా తిని మూతి తుడుచుకునే బాబద్దానిగా నేను? ఛీ, నీకు బుద్ధి రాదా విజయ? ఒక్కటంటే ఒకటంటేనే ఉంటావు. నువ్వు మారవు. నీతోటి పెట్టుకునే బదులు గా చెట్టు కిందకు పోయి కొడిసే కూకొండనత్తా. ఓ మనిషి, పోతే పోతేవి గాని పోరడు నాకన్నా 4 రోజులు ముందే పోయిండు.
మొగుడు పెళ్ళాం కలిసి అత్తగారింటికి. ఆడు కూడా నీ లెక్కనే ఏడ పాట ఆడే పాడేందుకు తయారైండు. పోని తీయరాదే విజయ, ఏడికేండే వాళ్ళు అత్తగారింటికే కదా, తుర్తిగా 4 రోజులు పోయిరాంతి. తృప్తిగున్న కాడికి మాసాలు గాని శివరాత్రి వస్తుంది. వానికి లగ్గమైతే 2 మొగుల్ని ఒక్క పొద్దులుంచుతా అని మొక్కుకున్నా. శివరాత్రి మాత్తుంది కానీ నన్నేం చేయమంటావే? ఓహో, ఏం తెలియని ఎడ్డి పిల్లగాని లెక్క చేయకు గాని తొందరగా రమ్మని ఫోన్ చేయి. నీ గౌరాల కొడుక్కు మా చేస్తా గాని ముందుగాల ఆ కొంగ అయితే నవ్వు చుట్టుకో. నీ కండ్లు పాడుగాను ఎట్లునే చూడు, గోటి లెక్క. నీ కండ్లన్నీ నా కొంగు మీదనే. అబ్బా, కొత్తగా పెళ్ళైన పిల్ల లెక్క చేయబడుతుంది విజయ. మాట్లాడి కాడికి మాసాలు గాని ముందైతే నువ్వు ఫోన్ చేయిపో. చేతది. బామ్మర్దోళ్ళకు పెద్ద పెద్ద బర్రెలు ఉన్నాయి, జెర్సీ ఆవులు ఉన్నాయి. పో మంచిగా ఉన్నాయి. ఈ పొలం కూడా మా బామ్మర్దోళ్ళగా. అరే ప్రశాంత్, ఏంది అన్న? అరే మన బావ వచ్చిన నుంచి బాగా తింటాడు, బరి లెక్క పట్టాడురా. ఇవాళ బావతోని ఒక ఆట ఆడుకున్నావురా. అవునే అన్న, మన అక్కను లగ్గం చేసుకున్నప్పుడు బక్క ఉంటున్నానే, ఇప్పుడు బర్రె అంటే మన బావ సంగతి చెప్తాం చేయాలి ఎట్లయినా కూడా. బర్రె లెక్క కాకపోతే ఇంకేం చేస్తారా? కాలు బయట లేదా, కష్టం చేసేటోడు కాదే. బక్కగా ఉన్నోడు కర్రె ముద్దు లెక్క కాకపోతే ఇంకేం చేస్తారా? అరే తమ్మి, నువ్వు అక్కడ పారున్న తీసుకురాపో. ఇవాళ బావను బయలుటేటట్టు చేద్దాం. తొందర తీసుకురాపో అన్న. సరేనే, తీసుకెళ్తావు. జల్దిరా జల్దిరా. ఇగో అన్న, పార తీసుకొచ్చిన బావను ఇద్దాం. ఇక ఓ బావా, ఏంద్ర బామ్మర్ది గాడ కూర్చుండి ఏం చెప్తానవే? ఇక రా. అత్తున్నావు. ఏమేంద్ర బామ్మర్ది పిలిచినావు? ఏం లేదే బావా, మనం తిన్నది అడగాలంటే ఏదో ఒక పని చేయాలి కదనే. అవురా బామ్మర్ది, గింత పెద్ద బర్ల ఫామ్ నడిపిస్తురంటే మీరు బాగానే కష్టపడుతుర్రా. మరి లేకపోతే ఏంది బావా, తినాలంటే కష్టపడాలి కాబట్టి మేము ఏదో ఒక పని చేసుకుంటుంటాం బావా. అవునరా బామ్మర్ది, మీరన్నది కూడా నిజమేరా. అయితే అట్లా అవు బావా, ఈ తట్టల పెంట తీసుకుపోయి పెంటలు వైపో బావా. అబ్బా బాడుకోళ్ళారా, ఏదో మాట వరుస కంటే నాకు పని చెప్తారా మీరు? ఏందే బావా దాన్ని చూస్తాను, వాసన వస్తుందాయే? నాకేం వాసన వస్తుందిరా? ఇది తట్ట తీసుకుపోవా. 좋아서 또 헛되이 좋다도 활동달라 야리시 알간다라 발다르다 발다르다 차샤에 차라차라 차자지긴 차라나나 고독차야 곧나온다 거기서인 걸병내려 군내릭 대 군내려 들고 싶게 되는 그림들 그림들 들고 좋아 TV 두대 들고 좋아서 또 헛되이 నేను తీసుకుంటూనే ఉన్నాయి, వేరుగుతూనే ఉన్నాయి. 나나 고독차야 곧나온다 거기서인 걸병내려 군내릭 대 군내려 들고 싶게 되는 그림들 좋아서 또 헛되이 좋다도 활동달라 야리시 알간다라 발다르다 발다르다 차샤에 차라차라 차자지긴 차라나나 고독차야 곧나온다 거기서인 걸병내려 군내릭 대 군내려 들고 싶게 되는
5-6 తట్టల పెండ తీయగానే ఆగమవుతున్నా కానీ ఏంద్ర కర్రే బామ్మారది బావతో పెండ తీపిస్తారా ఉండాలరా మీ ఆసుంటారు బామ్మారదులు. అయ్యో బావా అట్టుగానే ఉంటానవా అని 4-5 తట్టల పెండ తీపించినాం దానికే తిడుతున్నావా బావా? ఏంద్ర పాడుకోలేరా అక్కమ్మ నడుచుకున్నది పోయి నాతో అడ్డమైన పనులు చేపిస్తారా? అయ్యో బావా అంగవాడి పని చేస్తే పారం అలకైతే అనుకున్నామే. ఏంద్రా నన్ను ఏమైనా ఎత్తుకొని తిరుగుతూ రారా మీకు బరువైనందుకు. ఫోన్ వస్తుందా అక్క చెప్తాను ఎందుకు? హలో అక్క. హలో రవి, బావని తోలుకొని జల్ది రారా, మా ఇంటికా నుంచి ఫోన్ వచ్చింది, నేను తయారై ఉన్నా పోవాలి. అవునా సరే సరే తీసుకొస్తున్నాం బావను. బావా మామయ్య ఫోన్ చేసిందట మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నాడట ఊళ్ళకు పోదాంపా. దా అక్క ఓ అక్క వచ్చిరారా. ఏందే అక్క పాపం బావ వచ్చిన సంది మేము బావకి ఏం చేయాలని పెద్ద దావత్ ఇస్తుంటే. అబ్బా బామ్మర్దుల్లారా ఇవ్వందాక షాపని రాకినట్టు రాకి పెద్ద దావతిస్తున్నా అంటారా మీకు ఎగ్గిర్లాలుగా. మేము ఇద్దామనుకుంటే నువ్వు జల్దిరా జల్దిరా అని ఫోన్ చేసినవే ఎందుకే అక్క? ఎందుకు లేదురా, మా అత్తగారులకు శివరాత్రి మొక్కులు ఉన్నాయి కదా, మా మా ఫోన్ చేసిండు రమ్మని, అందుకే మీరు వచ్చే వరకు తయారై ఉన్నా. ఏ రేపు బోతుర్ది అక్క. వచ్చి వారం రోజులు అవుతుంది ఎవడేం చేసి పెట్టిర్రా కర్షబామ్మది ఈడున్నాడు పిల్లి కళ్ళ పాడు రాయలసీమ మిసాలు పెట్టుకొని. ఏ ఊకో తమ్ముడు, ఎల్లుండే శివరాత్రిరా, మా అత్త మా మీద ఎంత కోపంగా ఉన్నదో. మేము పోతాం. ఏంది అట్లా నిలబడి చూస్తున్నావు? పోయి తానం చేసి అంగేసుకొని రాపో. అగో నేనేమంటాను ఇప్పుడు అగో ఎల్లడు కదా ఇంకా. ఓ మనిషి ఎంతసేపు? అయ్యో అంగి కూడా వేసుకోవద్దా ఇంట్లోకెళ్ళి ఎలా బుద్ధి అవుతలేదా? పా వేసుకున్నా పా నడు. అరే తమ్ముళ్ళు, శివరాత్రికి మా ఇంటికి మీరు కూడా వస్తా అన్నారు కదరా, రేపు బాపు వస్తాడు, బాపుని ఇంటికాడ ఉంచి మీరు రారి. బాగా పోయినాక ఫోన్ చేయదు. ఆగో ఏమో గట్ల నడుతాను, నేను కూడా నడవబడుతుంది ఏమో కట్టం చేసినట్టు నడు. నా బాధ నీకేం తెలిసే చెప్పుకుంటే మానం పోతుంది పా. మాజాల్తి ఏమైంది? ఏమో గట్ల గురువ పడుతుంది. ఏం చెప్పమంటవే ఆ బాడుకోలు మీ బర్రె పెన్న మొత్తం నాతోనే మోపించారు. అలవాటు లేని పానం కదా గట్లనే ఉంటది, మెల్లమెల్లగా అలవాటు అయితే అలకానే ఉంటది. అవు కానీ గీడ కూర్చుండ పెట్టినావు, మరి బస్సు అవుతుంది అయిడా? మందేమో బాగా కనబడతారు. ఎందుకు ఆపరే ఆపుతారుగా నావు. ఆగో బస్ వస్తుందిలే. అబ్బా నీ బస్సులు పాడుగాను, ఎక్స్ప్రెస్ అని ఎక్కితే ఆర్డినరీ లెక్క ఊరు కల్లా ఆపుకుంటూ వచ్చిరు. ఏం మంది వచ్చేది వచ్చిరు.
ఏంద్రా లచ్చన్న ఎటు పోతే అటేనారా? పండగ వస్తుందని తెలిసి కూడా మీ బాపు ఫోన్ చేసేదాకా నువ్వు రాలేదంటే మీరు అసలు మనుషులేనారా? ఏం లేదా అమ్మా, ఇక్కడ పొలం పనులు అన్నీ అయిపోయాయి. అట్లా అత్తగారింటికి 4 రోజులు ఉండొద్దామని వేను. ఏందమ్మా భవాని, నీకు కూడా తెలియదా? ఈ శివరాత్రికి మీ ఇద్దరిని ఉపవాస జాగారం ఉంచుతానని మొక్కుకున్నదేనాయే. మా తెలుసు అత్తమ్మ, మేమే వద్దాం అనుకున్నాం. ఇంతల్లే మామయ్య ఫోన్ చేసిండు. మాకు గాయంతో తెలియదా అత్తమ్మ? అవు కానీ పొద్దుకు 4 సార్లు తినేటోడు నీ కొడుకు. ఆకలికి ఆగుతాడు అత్తమ్మ. ఎందుకుంటాడు కోడలా? మా ఉంటాడు. కాకపోతే ఇంతంత సత్తుపిండి కందగడ్డలు తినుకుంటూ ఉండమనాలే. రేపు శివరాత్రి కదా, ఆ పక్క బట్టలన్నీ పిండుకోపోర్రి. సరే. భవానీ తయారైనవా? జల్దీరా, మార్కెట్ పోవాలి, సామాన్ తీసుకురావాలి. విజయ ఏ జల్రా అలా ఉండమను లేవటవా మరి? భవానీ జల్దీ రారమ్మా, జల్రా జల్రా అక్కడే జాగ్రత్త ముట్టిద్దాం. అలా రమ్మ రమ్మ చదివినవా? అమ్మా అన్న తల ముట్టుతందరి జాతరలోనే జాగ్రత్త ముట్టిద్దాం. అరే అవసరం నడకలు నడుతున్నారు మీరు. అరే ఉల్లలు పోయట్లేదా? నడు నడు నడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామెడీ బాబాయ్. చూశారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టుర్రి.